ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. దరిద్రగొడ్డు రాజకీయం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మీరు ఒకసారి ఆంధ్రాకి వెళ్ళిరండి. ఏది జరిగినా దరిద్రం చుట్టూనే ముడిపడి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నానా కసరత్తు చేసింది. దానికి తగ్గట్టుగానే ఐటీ జైంట్గా చెప్పేటువంటి గూగుల్ సంస్థ కన్ఫర్మ్ చేసింది. 1 కాదు 2 కాదు, దాదాపు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అతిపెద్ద డేటా సెంటర్ 1 గిగావాట్ కెపాసిటీతో ఉండేటువంటి డేటా సెంటర్ ప్రస్తుతం ముంబైలో నడుస్తున్నటువంటి డేటా సెంటర్ కంటే 2 రెట్లు పెద్దది. అలానే ఈశాన్య ఆసియా దేశాలతో కూడా కనెక్ట్ అయ్యేటువంటి అతిపెద్ద డేటా సెంటర్ని విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి క్లియరెన్స్ వచ్చింది, గూగుల్ క్లియరెన్స్ వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దరిద్రం మాత్రం అడ్డుపడుతూ ఉంది. ఎందుకంటే ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో తప్పుడు కేసులు పెట్టారు ఆ భూములు ఇవ్వాల్సినటువంటి రైతుల పేరు మీద. ఇది చాలా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. గూగుల్ డేటా సెంటర్ ఇది దేశంలో కాదు ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అనేటువంటి నినాదంతో రకరకాల ప్రయత్నాలు చేసింది కూటమి ప్రభుత్వం. ఫైనల్గా గూగుల్ని ఒప్పించింది. గూగుల్ కూడా అధికారికంగా ప్రకటించింది. అధికారిక ప్రకటనకు సంబంధించినటువంటి సమాచారం కూడా చాలా పత్రికలో వచ్చింది. గూగుల్ ఈజ్ సెట్ టు ఇన్వెస్ట్ అప్ టు అబౌట్ USD అంటే $6 బిలియన్ అంటే మన కరెన్సీలో చూస్తే దాదాపుగా 52,000 కోట్ల రూపాయలు చిల్లర వస్తుందన్నమాట. సో దానికి సంబంధించి అమాంగ్ వరల్డ్స్ టాప్ హబ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ సైన్సెస్ సంబంధించినటువంటి అతిపెద్ద డేటా సెంటర్ అవుతుంది. ఇది వైజాగ్ డైరెక్ట్గా ప్రపంచంతో కనెక్ట్ అయ్యేటువంటి సందర్భం అవుతుందని చెప్పి అందరూ అనుకుంటే వైజాగ్లో కొంతమంది చేసినటువంటి చేష్టలు ఏంటంటే వచ్చినటువంటి డేటా సెంటర్ను వెళ్ళగొట్టేటువంటి దుష్ట చర్య. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి భూముల్ని అక్కడ ప్రతిపాదించింది. ఆ 2 ప్రాంతాలు విశాఖ శివారులో ఉన్నటువంటి ప్రాంతాలు. ఏంటి ఆ ప్రాంతాలు? అవి కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్లువాడ, ఆనందపురం ఈ 2 కూడా విశాఖ శివారులకి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశాలు. ఇక్కడ దాదాపుగా 500 ఎకరాల భూమి సరిపోతుందని చెప్పి అనుకున్నారు. మేజర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ దృష్టిలో పెట్టుకొని చూస్తే కూడా 600 ఎకరాల వరకు కొంత జాగ్రత్తగా ప్రభుత్వం భూసేకరణ చేయాలని చెప్పని భావించింది. సో అందులో భాగంగానే ఈ గూగుల్తో జరగాల్సినటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్నాయి. భూసేకరణకు సంబంధించి రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని APIIC ద్వారా ఈ భూముల్ని గూగుల్కి కేటాయించాలంటే గూగుల్కి బదలాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి రైతులు చాలా మంది దీనికి ఆమోదం తెలిపారు. కానీ చనిపోయినటువంటి కొంతమంది రైతుల పేరు మీద తప్పుడు కేసులు కొందరు వ్యక్తులు ఫైల్ చేశారు. ఈ కోర్టు లిటిగేషన్ ఉన్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన మరింత నిశితంగా పరిశీలన జరిపి దీని వెనక ఎవరున్నారని తేల్చేటువంటి ప్రయత్నం చేయబోతుంది. వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటంటే డీ పట్టా ల్యాండ్లు అనేటువంటి దానికి సంబంధించి డీ పట్టా ల్యాండ్లు ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బంజరు భూములు ఉంటాయి. వాటి వినియోగం నిర్వహణ అనేది సాధ్యం కాకపోవచ్చు, కానీ బలహీన బడుగు వర్గాల ప్రజల కోసం డీ పట్టా పేరిట ప్రభుత్వం అక్కడ భూములు కేటాయిస్తుంది. సాధారణంగా ఇవి రివర్ సైడ్ అంటే నదుల చెంత ఉండేటువంటి భూములు, సముద్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి భూములు. వాటిని కేటాయిస్తే అక్కడ కనుక ఒకవేళ సాగు చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళు సాగు చేసుకోవడం, నివాసయోగ్యమైన పరిస్థితులు ఉంటే నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటి వెసులుబాటు కల్పిస్తే ఇవన్నీ కూడా ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనంలో భాగంగా ఇచ్చేటువంటి భూములు మాత్రమే. సో ఈ డీ పట్టా భూములకి సంబంధించి కూడా మార్కెట్ ధరని దృష్టిలో పెట్టుకుని మాకు ఎక్కువ ధర ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ రైతులు చేస్తే 6,37,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అంటే మార్కెట్ వాల్యూ కంటే దాదాపు 2.5 రెట్ల రేటు అధికంగా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమసిపోయిందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా చనిపోయినటువంటి కొంతమంది రైతుల పేరు మీద కొందరు కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఆ కేసు సమస్య వెలుగులోకి రావడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. వాస్తవానికి చూడండి, ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎకరాకి 2.5 రెట్లు ఇక్కడ అదనంగా భూములు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఎవరైతే ఈ డీ పట్టా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు తమ భూములు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి 3 సెంట్ల భూమి నివాసానికి సంబంధించి అంటే ఇల్లు కట్టుకోవడానికి 3 సెంట్ల భూమి ఇవ్వబోతున్నారు డెవలప్ చేసిన తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ డెవలప్ చేసేటువంటి క్రమంలో ఒక పెద్ద టౌన్షిప్పే ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి మార్కెట్ ప్లేసెస్ లేదా మాల్స్లో వీళ్ళకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కల్పన ఒక ఆస్పెక్ట్. మరో వైపు నుంచి చూస్తే కనుక
ఉద్యోగాలకి సంబంధించి కూడా కొంత వెసులుబాటు, అంటే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటే కనుక ఉద్యోగాలు అవకాశం కల్పిస్తారు. షాప్స్ వీటి మేనేజ్మెంట్కి సంబంధించిన నిర్వహణలో భాగంగా అనుభవం ఉన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తామని ఇటువంటి అవకాశాలన్నీ కూడా హామీలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చింది. సో ఏదైనా నికరంగా ఇమీడియట్గా కనిపిస్తుంది ఏంటంటే 2.5 రెట్లు అధిక రేటు రావడం ఒకటి ఎకరాకి, ఇంకో వైపు నుంచి 3 సెంట్ల భూమి నివాసయోగ్యమైన భూమి ఇవ్వడం, ఈ రెండు వెసులుబాటు కాబట్టి రైతులు అంగీకరించారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు ఆ భూముల విషయంలో ఒక కేసు నమోదైంది. దీనివల్ల గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు జాప్యం జరిగేటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఈ భూములన్నీ కూడా ప్రస్తుతం ఇలా కొండ శివారులో ఉన్నటువంటి అప్పట్లో లోకల్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులతో ముఖ్యమంత్రి జరిపినటువంటి చర్చలు ఫైనల్గా మ్యాప్స్ అన్ని చూసి ఏ లొకేషన్ సూటబుల్ అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ దరిద్రంగా రాజకీయం వచ్చి చేరడం వలన గూగుల్ డేటా సెంటర్, గూగుల్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. అలాంటి సంస్థ వస్తే ఒప్పందాల్లో ఏమైనా లొసుగులున్నా ఇబ్బందులున్నా వాటిని పాయింట్అవుట్ చేయడం, రాజకీయంగా యుద్ధం చేయడం నేరుగా అది ఒక ఆస్పెక్ట్ అయితే, రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే రైతులకే తెలియకుండా వాళ్ళ పేరు మీద దొంగ కేసులు వేసి నమోదు చేస్తున్నటువంటి ఇలాంటి ఆటంకాలు సృష్టిస్తున్నటువంటి గనులు ఎవరనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం ఉంది. గూగుల్ డేటా సెంటర్ ని వీలైనంత వేగంగా అక్కడ భూమి పూజ చేయడం ద్వారా పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉంది. దీనికి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ డేటా సెంటర్ వస్తే కనుక విశాఖ ముఖ చిత్రమే మారిపోతుంది అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 2024 డిసెంబర్ నుంచి కూడా రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఇప్పటికే అక్కడ ఇంకోటి ఐటీకి సంబంధించి, ఏఐకి సంబంధించి వస్తున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విశాఖని ఐటీలో ప్రముఖ స్థానంలో పెట్టాలని చూస్తుంది. అలానే ఏఐకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించిన కార్యక్రమాల్లో అమరావతిని ముందు వరుసలో నిలపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి సన్నాసుల వలన జరగాల్సినటువంటి అభివృద్ధి జరగకపోగా ఇవి వెనక్కిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఈ గూగుల్ అనేది ఒక అంతర్జాతీయ స్థాయి సంస్థ, విశాఖకి వచ్చి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలో బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. పైగా ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పెడుతోంది అంటే అది ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వరం అవుతుంది, విశాఖని తలమానికమైనటువంటి నగరంగా నిలబెట్టేటువంటి నిర్ణయం అవుతుంది. కానీ దాన్ని కూడా అడ్డుకునేటువంటి మహానుభావులు ఎవరనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది.